మీరు నేనేం చేస్తున్నాను నా లెటర్లో అనేది మీకు చెప్తే నాకు నోటీసులు వస్తాయి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. మీకు నేను ఇప్పుడు మీటింగ్ పెట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి నన్ను ఏం రాశారు ఏం పెట్టారు ఏంటని అడిగే బదులు గాంధీ భవన్లో నేను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చానంటే సరిపోద్ది. అంతేగాని నేను ఇచ్చిన దాంట్లో మెయిన్గా పబ్లిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్ని మీడియా ద్వారా కానీ ఇంకో రకంగా వెల్లడించకూడదు. మరి నేను వెల్లడిస్తే నేనే ఇండిసిప్లిన్ లాగా అయిపోతుంది. అందుకని దయచేసి నన్ను ఆ స్థితికి పోయేటట్టు నెట్టొద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు ఎవరు కలిశారు ఎవరు కలిశారు నన్న 3 గంటల నుంచి 6 గంటల దాకా మీటింగ్ జరిగింది. దాంట్లో వైస్ చైర్మన్ గారు ఉన్నారు. ఆ పేపర్లు ఇచ్చిపోయారు. దాన్ని నేను తప్పు పట్టడం లేదు, నన్ను కలవలేదు అంటం లేదు. అది వారి ఇష్టం. అంతేగాని మీరు నన్ను కలిశారంటే నన్ను ఎవరూ కలవలేదు. అదేమో అంతా కాంగ్రెస్ పార్టీయే కానీ ప్రెసిడెంట్ వేరు, మళ్ళీ మామూలు కాంగ్రెస్ వేరు. ప్రెసిడెంట్ కలవకుండా నేను అక్కడ కలిసాను. ఆయన కూడా కాంగ్రెస్ అంటే సరే. ఏం రాములు నీకు తెలియదా? ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కదా అన్ని పార్టీలు చూస్తున్నాం. అన్నిటి పరిగణలోకి తీసుకున్నాం. ఏంటది? నాది ఎప్పుడైందంటే చెప్తారు కానీ హైకమాండ్ ఎప్పుడైందో చెప్తే ఇక్కడ ఉంటారా? నేను వాళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది. ఇది పార్టీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి సీఎం గారికి ఇవ్వలేదు. అంటే నిర్ణయం నేను ఎంపీల ఫోరం కన్వీనర్. ఢిల్లీ నుంచి ఆయన యూకే పోయేటప్పుడు రాత్రి 1 గంటకు కలిసి సెండ్ ఆఫ్ చేశాను. మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్ చేశాను. అది నా బాధ్యత అని అనుకుంటున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో చేసి వారిని ఇంటి దగ్గర దించి నేను వెంటనే నిన్నంతా నాగర్ కర్నూలు, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట ఈ కాన్స్టిట్యున్సీలన్నీ తిరిగి వచ్చాను. రాత్రి 1 గంట 2 అదే అందుకే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఊహాజనిత విషయాలను రాసుకోవద్దని. నేను నా విషయం చెప్తున్నాను. నేను కలిసింది, నేను వెల్కమ్. అప్పుడు ఏం లేదు కదా పోయేటప్పుడు. అప్పుడు పోయేటప్పుడు సెండ్ ఆఫ్, వచ్చినప్పుడు ఇది. మామూలుగా ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఎంత లేట్ అయినా ఎంత ప్రొద్దున్నే అయినా నేను పోయి చేస్తాను. ఇంకా బీయింగ్ ఏ కన్వీనర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీస్, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్లో ఒక భాగం. మీ అందరికీ తెలిసినట్టే నాకు కూడా తెలిసింది, చేసినట్టుగా భావిస్తున్నాం. ఆ టీవీలో వచ్చినవి అన్నీ ఇక్కడ పెట్టుకొని చూసాం కదా మొన్న. అన్ని ఫిర్యాదు చేశారు, ఇక్కడ చూసాం కూడా. మేము మా టీవీలో వారు ఏం మాట్లాడారనేది మొదటి టీము ఎమ్మెల్యేలు, సెకండ్ టీం ఎమ్మెల్యేలు మాట్లాడిన దానికి కారణం ఏంటంటే ఏదో వ్యతిరేకంగా మాట్లాడారని మాకు ఒక రిప్రజెంటేషన్ ఆనరబుల్ మినిస్టర్ కొండ సురేఖ్ గారు ఇచ్చారు కాబట్టి అది కూడా పరిశీలన చేశారు. అంటే దాంట్లో వేరేం చెప్పారంటే వారు మాట్లాడిన దాని వెనక ఎవరున్నారో గుర్తించాలని అంటే దానికోసం వివరాలన్నీ తెలుసుకున్నాను. ఇప్పుడు మీ పని ఎట్లుందంటే మా ఊళ్ళో చాలా మంది దొంగలు ఉన్నారు, నాకే ఎందుకు జైలు పంపిస్తున్నారని ఓ దొంగ అడిగాడట. అంటే నా దగ్గరకు వచ్చిన కేసు మీదనే కదా జడ్జిమెంట్ ఎవడన్నా జడ్జి ఇచ్చేది.
నీకు తెలిసిన చాలా దొంగతనాలు జరిగి ఉండొచ్చు. చిన్న దొంగతనం చేసిన కూడా పోలీస్ స్టేషన్ పోయి పట్టుకొని పోతా. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్స్ వచ్చినాయి పెద్ద ఎత్తున. ఇప్పుడు నేను చెప్పేది అందరిని ఒకే రకంగా చూసానని చెప్పాను కదా. అస్సలు మీరు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. నేనే ఒక బలహీన వర్గాలకు సంబంధించిన